చూడండి మొత్తం అంతా ఇంకా చెరువులోనే కట్టారు. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కొంచెం చూడండి వైట్గా మొత్తం అన్నీ కూడా కొంగలేనండి. తగిలేసిందండి ఇంకా మనకి లాటరీ. ఇక అడుగుతున్నాం ఎక్కడికి వెళ్తున్నాము అని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ఇప్పుడు ఏలూరు దగ్గర చాటపర్రు అంటండి, అక్కడికి అయితే వెళ్తున్నాము. అది లోడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మ్యాక్సిమం మనకు తెలిసి మన ఫాలోవర్స్లో చాలా తక్కువ మంది అయితే ఈ లోడ్ గురించి కూడా వినుంటారు, చూసుంటారు. ఆ లోడ్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనుకుంటుంది. లోడ్ ఏంటంటే చెరువులో ఈ మెడిసిన్లు మినరల్స్ అన్నీ కొట్టడం వల్ల ఏంటంటే చేపల చెరువులో, రైలు చెరువులో అట్లా కింద సాయిల్ అనేది పాడైపోద్దండి. అది అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే తర్వాత మేత కొట్టినప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయి ఏం మేత తినకుండా గ్యాస్ అయితే ఎక్కువ ఫామ్ అయిపోద్ది అని చెప్పేసి ఆ స్లడ్జ్ అయితే ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ తోడి మోటార్లని మనం అయితే వేసుకురావాలి. ఇప్పుడు లోడ్ ఏంటి, ఎలా కట్టుకోవాలి, ఏంటి అన్నీ కూడా చెప్తాను. ఒకవేళ మీరు ఎప్పుడన్నా కనుక వేసుకెళ్తే కనుక మరి ఆ లోడ్ని ఎలా సర్దుకోవాలి ఏంటో కూడా మీకు కూడా తెలుస్తుంది కదా. టైం అయితే ఇప్పుడు 4 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 2 గంటలు వెళ్ళాలి, ఏదైనా 2 గంటలు పడుతుంది. అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎక్కించుకోవాలి. మెయిన్ టాస్క్ ఏంటంటే అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత రోడ్డు అయితే బాగోదండి. మొన్న వెళ్ళాం, చుక్కలు చూసాను అసలు. మళ్ళీ అక్కడ నుంచి బండి ఆగిపోతే అప్పుడు మళ్ళీ టాటర్ మీద షిఫ్ట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో చూడాలి. సో మరి ట్రిప్ ఎలా ఉండబోతుందో ఏంటో చూద్దాం. నేను చూస్తాను, నాతో పాటు కొంచెం మీరు కూడా చూస్తూ ఉండండి. సో బయలుదేరిపోతామండి. మరి ఇంకెందుకంటే లేటే. గోతులు పూర్తి చేశారండి. ఇక్కడ ఎప్పుడు పెద్ద పెద్ద గోతులు ఉండేవి. మనం సరిగ్గా ఇప్పుడు సంరక్షణలో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్లు అయితే వస్తుంది. మొన్న వెళ్ళాము ఆల్రెడీ, ఆ దారి మటుకు అసలు మర్చిపోలేము. ఇప్పుడైతే మళ్ళీ వేరే రోడ్డు ఏదో చెప్పారు, చూద్దామండి మరి ఆ రోడ్డు ఎలా ఉంటుందని. అబ్బో ఎక్సలెంట్గా ఉంటుంది అన్నారు. ఈ రోడ్డు అంటే ఎలా ఉంటుందో నేను చూస్తాను, నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఇంకా డ్రాప్స్ అయితే కొద్దిగా ఇంకా కొంచెం ఎక్కువ వర్షం పడుతుందని ఆలోచిస్తున్నాను, చూస్తున్నాను. ఎందుకంటే మొత్తం అద్దం వైట్ రాకుండా ఉంటుందని. చూసారుగా, కొద్దిగా అది ఎక్కువ వచ్చిందంటే కనుక ఇంకా అద్దం నీట్గా వచ్చేది. డస్ట్ అలా పెరిగిపోయినట్టు అయిపోద్ది మొత్తం. కొంచెం పర్లేదులేండి. సో నెక్స్ట్ భీమవరం ఒక్క దిక్కున కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా అది తప్పితే ఇంక మొత్తం మనకి ఇంకెక్కడ ట్రాఫిక్ అయితే ఉండదండి. ఇప్పుడు కొల్లేటి కోట ఉంటుందిగా, పెద్దింట్లమ్మ తల్లి గుడి, ఆ ఊరి మీద నుంచి వెళ్తామంటండి. మరి అక్కడ వంతెనకి డబ్బులు అయితే కట్టించుకునే వాళ్ళు ఇదివరకు, ఇప్పుడు కట్టించుకున్నారో లేదో ఏంటో తెలీదు, చూద్దాం. మొత్తం అంతా కూడా మనకు అలా ఆ లెక్కన మనం దీనికి వంతెనకి డబ్బులు కట్టి అలా వెళ్ళిపోవడం అయితే కనుక మనకి అలా తాడపల్లి గుడి నుంచి అటు నుంచి వెళ్ళిపోతేనే బెటర్ అండి. రోడ్డు బాగుంటుంది, కాకపోతే ఆ చెరువు దగ్గరికి వెళ్ళడానికి అటు నుంచి రోడ్డు బాగోదంట. ఇది ఎలా ఉండదో చూడాలండి. అలా ఈ రోడ్డు అంటేనే భయం వేస్తుంది. అంటే ఈ రోడ్డు అంటే ఈ రోడ్డు కదండి, చెరువు దగ్గర రోడ్డు. మొన్న ఆల్రెడీ వెళ్ళాం, చుక్కలు చూసానండి వేసుకెళ్ళి మోటార్లకి. వర్షం అయితే అలా తుప్పలు పడతా ఉన్నాయండి. మరి ఇది మోపు అవుతుందో లేదంటే తగ్గిపోతుందో తెలుస్తలేదు కానీ ఇంకా దాని పనిలో అది ఉంది, మన పనిలో మనం ఉందాం. ఎంత వర్షం వచ్చినా కానీ మనకి ఒక దారి దగ్గర ఇబ్బంది తప్ప లోడ్ ఎంత తడిసిపోయినా కానీ మనకి ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు మన రూట్ మ్యాప్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉండి దగ్గర నుంచి ఆకివీడి దగ్గర నుంచి ఏమో ఉప్పుటేరు అవి దాటిన తర్వాత కొల్లేరు పెద్దింట్లమ్మ సైడ్ గుడి సైడ్, అక్కడ నుంచి మరి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలియదండి. దగ్గరే చూపెట్టింది కానీ మొన్న కూడా ఎందుకులే ఆ చెరువు గట్లు దారిలో ఎలా ఉంటుందో ఏంటని చెప్పి మరి ఎలా వచ్చాం. ఇంకా మనకి ఈ రోడ్లో అయితే ఇది ఒక గేటు, దీని తర్వాత ఒక గేటుదే వెళ్తుంది. ఇంకెక్కడ ఆఫ్టింగ్ అయితే ఉండదండి. మన లేట్ అవ్వాలి తప్ప ఇంకా ఈ గేట్ల వల్ల అటు లేట్ అయితే ఉండదు. మన ఎండలకైతే ఇక్కడ చాలా బాగా చేశారు. అంటే గేట్ పడినప్పుడు ఎండలో బైకుల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి, 2 వీలర్స్ వల్ల. దానికోసం అని చెప్పి ఇక ఆపగొట్లు ఇవన్నీ మొత్తం భీమవరంలో ఎక్కడెక్కడ గేట్లు ఉన్నాయో అక్కడ కూడా అన్నీ చేశారు. కాకపోతే చేసిన తర్వాత రోజే గట్టిగా పెద్ద తుఫాన్ అయితే వచ్చింది, మొత్తం ఎక్కడికక్కడ చిరిగిపోయినాయండి. ఇది ఒకటి బాగానే ఆగింది కానీ ఇంకో గేట్ దగ్గర అయితే మొత్తం బాగా దారుణంగా అయితే చిరిగిపోయినాయి. ఫుల్ మబ్బుగా ఉందండి. రారా నా కొడక, నీ పని చెప్తాను అన్ని టైప్లో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాయించేద్దామనండి ఇది.
అయ్యి బాబోయ్, ఈ రైల్వే గేట్ల దగ్గర మెయిన్ లోడ్ వేసుకొచ్చేటప్పుడు వీటి దగ్గర సుక్కలు చూడాల్సి వస్తున్నాయి. అసలు దరిద్రంగా ఉంటుంది. ఇంక ఈ స్పీడ్ బ్రేకర్ దాటినప్పటి నుంచి పర్లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్ అండి మనం ఉండి వెళ్ళేది. ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, మనం భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళాలంటే ఇదే రోడ్ అండి, బైపాస్ రోడ్ ఇది. డైరెక్ట్గా ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుంటే కనుక తాడేపల్లిగూడెం. ఇప్పుడు ఉండి మనం వెళ్ళేది. ఉండి అయితే వచ్చామండి. ఇదే రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోతే గణపురం. ఇప్పుడు మనం అయితే లెఫ్ట్ తిరగాలి. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఒక రైల్వే గేట్ తగులుతుంది, దాడితే ఇంకెక్కడ మనకి స్టాప్స్ అయితే ఉండవండి. మరి ఈ ఊర్లో కూడా బళ్ళు అయితే గట్టిగా ఉంటాయండి. అన్నీ కూడా ఎక్కువ గేదెలకైతే తిరుగుతాయి. గేదెలు ప్లస్ సీడ్ ఏది ఉంటే అది. మెయిన్ అయితే గేదెలు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తాయండి. చూపిస్తాను చూడండి, కనిపిస్తున్నాయి కదండి గేదెలు బళ్ళు. ఇవన్నీ కూడా ఇంక ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడం, లోకల్లో తిరిగి ఇంకా అలాగా మొత్తం అంతా ఇక్కడ గేదెల వ్యాపారం అయితే ఎక్కువ జరుగుతుందండి. దీని తర్వాత వచ్చేది అయితే ఆకివీడు. ఇంకా అక్కడ అంతా కూడా ఇంకా ఇంటికో మోటార్ సైకిల్ ఉన్నట్టు ఇంటికో బొలేరో ఉంటుందండి. ఆ ఏరియా అంతా కూడాను ఇంకంతా చేపలకి లేదంటే సరుకుకి తిరిగి ఉంటాయి కదండి. మళ్ళీ చేప సీడ్కి మొత్తం అన్నీ కూడా ఇంకా అయ్యానండి. ఇంకా ఈ రోడ్లో అయితే కనుక ఈ ఫ్లైఓవర్ కింద రోడ్డు వర్షం మొత్తం కనుక నరకం తీసుకోవాలండి. మొత్తం అంతా కూడా మునిగిపోయి బళ్ళు అయితే దిగబడిపోయి. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉందండి. పని చేస్తున్నారండి ఇప్పుడైతే. మళ్ళీ మేబీ ఇంకా మ్యాక్సిమం ఒక 1 year పట్టేచ్చామోనండి ఇదంతా కంప్లీట్ అవ్వడానికి. కరెక్ట్గా చేస్తే మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇస్తే ఇంకా టైం పడుతుంది అనుకోండి. ఇదంతా కూడా రోడ్ వర్క్ జరుగుతుందండి. ఇది వరకు మీద అయితే ఇప్పుడు ఫాస్ట్గానే జరుగుతుందండి పని. మన ఖాళీ బండి ఇదో బాగా టైర్ దువ్వేస్తుంది వెనకతల. మనం ఇప్పుడు ఆకివీడు దగ్గరలో అయితే ఉన్నాం. ఇదంతా కూడా పక్కన కాలువ ఉండటం వల్ల రోడ్డు సైడ్కి లాగేసింది. ఒకవేళ మన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఈ రోడ్లో వెళ్ళి పొలం అయితే కనుక ఈ కాలువ సైడ్ కొంచెం చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళండి. లోకల్ వాళ్ళకి అయితే చెప్పక్కర్లేదు అనుకోండి, ఎందుకంటే కొంచెం ఓవర్లోడ్తో వస్తే కనుక ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాం. మరి చూస్తున్నారు కదా ఇంక అన్నీ బొలెరోలేనండి. ఇక్కడ వీటిదే హవా అంతా. బొలెరో, 2 గ్యాస్ బండ్లు, ఒక బరకం, అంతే. ఇంకా తిరిగేతా ఉంటాయి గిరగిరగిరగా రాకెట్లాగా. మన సబ్స్క్రైబర్లో కూడా చాలామంది అయితే ఆ సీడ్ తోలి వాళ్ళేనండి, చేపల ఈ తోలి వాళ్ళే ఇక్కడ ఉంటారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మట్టుకు నేను చెప్తాను, బయట వాళ్ళ గురించి కాదండి. మన రీడింగ్ మొత్తం కూడా ఇంకా పోయిందండి. ఇంకా మొన్నటిదాకా 2-3 పాయింట్లు తక్కువ చూపించేది. ఇంక ఇప్పుడు ఆహా ఏం లేదు, ఇంక మొత్తం 3 పాయింట్ల దగ్గర నిలబడిపోయింది. ఎంత తిరిగినా 3 పాయింట్ల దగ్గర ఉంది. నిజంగా అలా ఉంటాయి. ఎంత బాగున్నాయండి. ఇంక ఈ రోడ్ని అయితే వదిలేసి టైం అయితే వచ్చిందండి. ఇక్కడ నుంచి టేక్ రైట్ 7 kilometers. గుడి దగ్గరికి అయితే 7 kilometers ఉంటుంది. ఇంగ్లీష్ ఎందుకు చెప్పు, మనకి వచ్చి రాలేని ఇంగ్లీష్. ఇక్కడ నుంచి 7 kilometers ఉంటుందండి. మరి అక్కడ నుంచి అక్కడికో మరి మన గూగుల్ తల్లి ఉంది కదండి, కొంచెం అడిగి తెలిసేసుకుందాం. ఓ గూగుల్ తల్లి, ఇక్కడ నుంచి చాటపర్ర ఎంత దూరం అమ్మా చెప్పమ్మా. ఇక్కడ నుంచి అయితే ఇంకా 30 kilometers అయితే చూపిస్తుందండి. ఇదే రోడ్డు అంటే 11 kilometers వెళ్ళాలంట. ప్రజెంట్ అయితే రోడ్డు బాగానే ఉంది, ఎంతవరకు ఎలా ఉంటుందో తెలియదు. మరి లోకల్ వాళ్ళని అయితే అడిగాం, పర్లేదు కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత గోతుల కింద ఉంటాయి, కంకర రోడ్డు అని చెప్పేసి అన్నారు. ఏ రోడ్డు అన్నా కానీ కొంచెం మన బండి వెళ్ళి ఇలా ఉంటే చాలండి. గొయ్య గొప్పులతో ఉన్నా కానీ తిప్పలు పడతాం, కానీ మరి మొన్నట్లా మరీ దారుణంగా ఉండకుండా ఉంటే చాలు. అసలు నాకు అర్థం కావట్లేదండి, ఆ రోడ్డు అంతా బండి చాలా
టాటర్లో వెళ్తున్నాయి, గిజగిజలు ఆడుకుంటాను, మన బండి వెళ్ళిపోద్ది, కొంచెం పట్టిస్తే చాలు అంటున్నారు. అసలు ఏంటి మరి ఏమనుకున్నారు? దీనికి ఏమన్నా కొంచెం రెక్కలు ఉన్నాయనుకున్నారు పైకి లేపడానికి? చెప్పాం కానీ బళ్ళు 1 2 ఇదిగోండి 3 ప్రజెంట్ 3 కనిపించినాయి, 3 ఇల్లు దగ్గర. ఇది వరకు అయితే రోడ్డు మొత్తం దరిద్రంగా ఉండేదండి. ఇప్పుడు రోడ్డు వేసారు, సిగ్నల్ పెట్టారండి, రెడ్ సిగ్నల్ వేసారు. అంటే ఇంకా ఇంత టైంకి ఎలాగని చెప్పేసి పెట్టారేమో. ఒకసారి కనుక్కుందాం, కనుక్కుంటే చెప్తారుగా. ఈ మధ్యన మనం వచ్చినప్పుడు అసలు సిగ్నల్ ఉన్నప్పుడు అయితే రాలేదు. బాగానే పెట్టారండు. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వేసారు, 35 సెకండ్లు. కరెక్ట్గా ఒక లారీ వెళ్ళిపోవచ్చేమోనండి మరి. ఇది వరకు అయితే అదే వంతెనకి 200 తీసుకునే వాళ్ళండి మన బండి వస్తే కనుక. ఇప్పుడైతే ఇంకా గవర్నమెంట్ వేసిన వల్ల ఇంకా ఏం లేనట్టు ఉన్నాయండి. ఇది వరకు ఐరన్ వంతెన ఉండేది, అటు ఇటు మనుషులు ఉండేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ఒకదాని తర్వాత ఒకటి పంపేవాళ్ళు. ఇప్పుడైతే ఇంకా ఈ గొడవ ఏం లేదండి, సిగ్నల్ పెట్టేశారు. ఇంకా మనం అయితే ఇప్పుడు పెద్దింట్లమ్మ గుడి దగ్గర అయితే ఉన్నామండి. అది అయితే గుడి, అమ్మవారి గుడి, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇటు సైడ్ అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఇంకా 24 కిలోమీటర్లు అయితే చూపిస్తుందండి. రోడ్డు అంతా ఇలా ఉంటే అన్ని దిక్కులా ఎంత బాగుంటుందో అని. కాకపోతే అది నెరవేరదు, అది కళ. అనుకున్నామో లేదు తగిలేసిందండి లాటరీ. ఇక్కడ ఈ మొక్క అయితే కొంచెం బాగోలేదు. మరి కంకర రోడ్డు మరి ఎంత దూరం ఉంటుందో చూడాలి. మనతో అనడం అయితే ఒకళ్ళేమో 4 కిలోమీటర్లు అంటున్నారు, ఒక 2 కిలోమీటర్లు అంటున్నారు. చూడాలి. ఈ రోడ్లో హెవీ లోడ్లు వేసుకొస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే మరీ వాలిపోయి సెక్షన్లు ఉన్నాయి కదండి. పాపం లారీ వాళ్ళు ఎలా తిరుగుతున్నారు ఏంటో కానీ రోడ్డు అంటాను చేపలకి వాటికి వచ్చినప్పుడు అండి. మందైతే ఇప్పుడు అంత హెవీ లోడ్ అయితే ఓవర్లోడ్ అయితే రాదండి, కొంచెం పర్లేదు. అన్నీ కూడా కొల్లేరు ఉన్నాయి. లారీ అయినప్పుడే లైట్లు ఆన్ చేసాడు, మనం జాగ్రత్తగా ఎక్కడొక్కడ ప్లేస్ చూసి పక్కకి తీసేద్దాం. లారీ మన బండి ఒక్కొక్క దిక్కున అయితే కొంచెం కష్టంగా సైడ్ అవుతున్నాయండి, ఎందుకంటే మార్జిన్ లేదు కదండి. మొత్తం అంతా ఫుల్ డౌన్లో ఉంది. చూడండి ఊరంతా మంచి భలే ఉందండి, అంటే ఊరేం కనబడతలేదు అనుకోండి, ఇదంతా కూడా కొల్లేరు. మంచి ప్లజెంట్గా అయితే ఉంది, భలే ఉందండి క్లైమేట్ అయితే. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కొంచెం చూడండి వైట్గా మొత్తం అన్నీ కూడా కొంగలేనండి. మొత్తం చాలా ఉన్నాయండి. అసలు ఇప్పుడు దాకా ఇదే ఫస్ట్ టైం చూడడం. అసలు కొల్లేరు కొంగలు అవి అంటారు కానీ ఎప్పుడు అంతలా కనిపించలేదు, కానీ ఫస్ట్ టైం అండి చూడడం. బాగుంది, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలా రావడం వల్ల ఇప్పుడు రోడ్డుది ఏముందండి, పక్కకు పెట్టండి అస్తమానం వస్తామండి, కానీ మొత్తం ఈ చెట్లన్నీ నీళ్ళ మీద ఏదో ఒకటి పక్షులు ఉంటానే ఉన్నాయండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి రైట్కి 2 రోడ్లు చూపెడుతున్నాయి. లెఫ్ట్కి వెళ్తేనేమో ఫాస్ట్గా వెళ్తాము, రైట్కి వెళ్తేనేమో కొంచెం లేట్ అవుతుంది. సో దాని మీద ఓకే లెఫ్ట్ వెళ్దాం. ఇదే రోడ్డు అంట 17 కిలోమీటర్లు అయితే వెళ్ళాలంటండి ఇక్కడ నుంచి ఆటపర్రు. అటు బ్యాక్ సైడ్ కూడా చూపెడుతుంది, కానీ ఇది రోడ్డు బాగుంటుంది, ఫాస్ట్ రోడ్ అని చూపెడుతుంది కదా ఇంటికి. సరే దాని మీద అయితే వెళ్దాం మరి. ఇదేంటిది ఒక్క క్రాస్ బ్రీడ్లా ఉంది కాదండి, పాపం బొచ్చు ఊడిపోయింది, ఏదో వైరస్ ఏదో వచ్చింది. దారిబోడుగా మొత్తం చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయండి.
కొంచెం ఒకవేళ మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా సరే ఈ ఊరోళ్ళు దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఎందుకు ఖాళీగా ఉన్నాయి కొంచెం చెప్పండి. అదే నేను నాతో పాటు మన వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు కదా. మొత్తం దారి పొడుగునా కూడా ఖాళీగా ఉన్నాయండి చెరువులన్నీ కూడాను. మ్యాక్సిమం ఇప్పుడు కదా ఇప్పుడు తగిలితున్నాయి. ఇప్పుడు దాకా కూడా అన్నీ ఖాళీగానే ఉన్నాయండి. మరి ఎందుకంటారు, ఈ ఊర్లో కనుక మనం డీజిల్ తక్కువలో ఉండి పోలే ఇంకా 30 కిలోమీటర్లు ఉంది కదా, ఈ 30 కిలోమీటర్ల మధ్యలో ఎక్కడా కూడా బంకు దొరకదా అని వచ్చామంటే కనుక ఇంకా బలైపోయినట్టేనండి. అసలు ఈ 30 కిలోమీటర్ల మధ్యలో ఇంకెక్కడా కూడా అసలు బంక్ అంటూ లేదండి. అంటే ఇంకా ఇంచుమించు ఇంకో 9 కిలోమీటర్లు ఉంది. ఈ గ్యాప్ లో కూడా ఎక్కడ బంక్ అంటూ ఏం తగలేదు. ఈ బిల్డింగ్ ఏదో భలే కట్టారండి. ఇది చూడండి, మొత్తం అంతా ఇంకా చెరువులోనే కట్టారు. ఏంటి ఎం బార్ అండ్ రెస్టారెంట్ అంటే రిసార్ట్స్ ఉందండి. అంతా మొత్తం బిల్డింగ్ అంతా ఇంక చెరువులోనే ఉంది. మాధవాపురం ఓకే అండి. మన అన్న ఊరైతే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మాధవాపురం వచ్చిన తర్వాత వాటర్ ట్యాంక్ ఉంటుందంట. వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి వెళ్ళాలన్నారు. వాటర్ ట్యాంక్ ఇక్కడ ఉందండి. మనం వెళ్ళాల్సింది ఇటేనంటారా? అడిగా ఉందండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. మరి మనకైతే లెఫ్ట్ సైడ్గా అని చెప్పారు. చూద్దాం ఉండండి. నాకు తెలిసి రైట్ సైడ్గా ఉంటుంది. మరి అది మనం రమ్మన్న రోడ్డు అయితే ఇదేనండి. లోపల ఎక్కడో వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ అయితే చెప్తున్నారు మనకి. ల్యాండ్ మార్క్ చూపిస్తాను చూడండి. అది ఆ వాటర్ ట్యాంక్ అండి. మళ్ళీ ఎదరికెళ్ళి రావాల్సి వచ్చింది. ఇగో ఇక్కడ నుంచి ఇంకొంచెం భయంగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళ క్లారిటీ చెప్తలేదు. కొన్ని రోడ్డు బాగాలేదు అన్నారు ఇంకో దాన్ని ఫిక్స్ అయ్యి వెళ్తాం. రోడ్డు అంతా బాగుంటుందమ్మా, నెంబర్ 1 ఉంటుంది, సర్దేశారు అంటున్నారు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత గుండెకాయలు జారిపోతున్నాయండి. మొన్న అయితే ఇదే దారి అంట ఒక 4 కిలోమీటర్లు అయితే వచ్చామండి. అబ్బా తగిలేసిందండి లాటరీ. గుంట చూడండి, పర్లేదండి, కొంచెం పర్లా, అంత ఏం కాదు. ఇది గట్టిగానే ఉన్నట్టుంది. ఇదే గుంట కనుక 2 సైడ్లు ఉన్నదంటే కనుక ఇబ్బంది. ఒక సైడే కాబట్టి నో ప్రాబ్లం అండి. కాదు ఒక సైడ్ వాళ్ళు వెళ్ళిపోద్ది, కానీ 2 సైడ్లు ఉంటే కింద పట్టేస్తుంది. ఇంక మనం ముందుకి వెళ్ళాము వెనక్కి వెళ్ళాము అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. ఇది ఊరికో కలుస్తుంది అనుకోండి. అంటే ఇటు నుంచి ఎలా వెళ్తే చాటపూర్ హై స్కూల్ దగ్గరికి అయితే వెళ్తుంది. కాకపోతే ఇంకో ఊరికి ఎక్కడికైనా షార్ట్ కట్ అనుకోండి బాగాను. ఇంకా బళ్ళు అయితే గట్టిగా తిరుగుతున్నాయండి ఇటు సైడ్. మొన్న నేను ఇక్కడ లోడ్ దింపడానికి వచ్చినప్పుడు కూడా ఇంకా అలాగా మోటార్ సైకిల్ తిరుగుతూనే ఉంటున్నాయి. ఎంత దూరం అండి బాబా. ప్రజెంట్ అయితే బాగానే ఉంది, కానీ ఈ ఎల్లిగోల్ది వడ పొనికి కింద ఉంటుంది ఈ దారి అంతా కూడా. తగిలేసిందండి ఇంకా మనకి లాటరీ. ఇక అడుగుతున్నాం ఎక్కడికి వెళ్తున్నాము అని. ఇది మొత్తం అయ్యో బాబోయ్, ఇదండి దారి. బాగున్న దారి, నెంబర్ 1గా ఉన్న దారి. మొత్తం ఇంచుమించు 3 కిలోమీటర్ల పైన వచ్చాం. ఇలాంటి దారి అంటాను. ఓన్లీ చెరువు కొట్టండి, అది కూడా. అసలు ఇవి వచ్చేటప్పుడు మనకు ఉంటుంది మామూలుగా కాదు లోడు. మళ్ళీ దాని మీద 8 మంది జనము ఉంటుంది. ఇంచక్క ఉంటుంది సంబరం. ఎట్టకేళ్ళకైతే దగ్గరకు వచ్చేసాం అనిపిస్తుందండి. అగో షెడ్ కనబడుతుంది కదా, ఆ షెడ్ దగ్గర ఉన్నట్టున్నారండి జనము. వచ్చేసామండి. ఎదురు చూస్తున్నారు వాళ్ళే, మన కోసం ఎదురు చూస్తున్నారు. మనకు కొంచెం ఊరటగా ఉంది. ఎందుకంటే ఈ దారిని చూసి మొన్న అయ్యి బాబాయ్ ఇప్పుడు ఏ బొక్కలో పెట్టింటారా బాబు అనుకున్నాను. కానీ గొయ్య గొప్పల కింద ఉన్నా కానీ కొంచెం బండి వెళ్ళేలా ఉంది కాబట్టి నో ప్రాబ్లం అండి. ఈ సూపులేనండి ఇప్పుడు మనం వేసుకెళ్ళేది మోటార్లో. యూట్యూబ్లో పడతారు మీరు అందరూ. హాయ్ చెప్పండి. ఏంటి బ్రో అంత మాట అన్నావు?
ఈ యువతలు 2 చూపులు ఎక్కేసినాయి కదా, ఇప్పుడు ఇది యువతలకి ఎట్టి. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం ఇక్కడ కరెంట్ పోయింది, చీకటిగా ఉండడం వల్ల లోడ్ అయితే చూపెట్టడానికి అయితే లేదు. ఇప్పటి నుంచి ఒక 4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక్కడ రీడింగ్ చేసాం, 0 చేసాం. చూద్దాం రోడ్డు మీదకి వెళ్ళేటప్పటికి ఎంత వస్తుందో. వీళ్ళకి ఇంకా పేమెంట్ రావాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా రోడ్డు మీదకి వెళ్ళి అయితే ఆగుదామన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆగాలి. కరెంట్ వచ్చిందని కరెక్ట్గా బయలుదేరేటప్పుడు ఎంతదా హాయ్ చెప్పు. బాయ్ కాదు, హాయ్. యూట్యూబ్లో వస్తావు, ఫేమస్ అయిపోతావు రేపు పొద్దు నుంచి. ఇది కనుక వర్షం వస్తే ఇంకా రిస్క్ అండి. మొత్తం అటు ఇటు ఈ వేసినట్టున్నారు. మళ్ళీ షట్టర్ వేసారు కానీ లారీలు వస్తుంటే మళ్ళీ పక్క నుంచి కరెక్ట్గా మన బండి వెళ్ళడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ మొక్క పర్లేదు, ఎదర ఇంకా దాని దెబ్బకి మన బండి కూడా ఓవర్ హీట్ అయిపోయి ఏకంగా కూతలెట్టేస్తుంది. పాడు. ఈ ఊరి దగ్గర నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే ఇంక రోడ్డు అంతా బాగానే ఉంటుందండి.